హాయ్ ఎవ్రీవన్, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చింది అంటేనే ఆడవాళ్ళందరూ చాలా బిజీ అయిపోతారనమాట. పండగ పనులు, అలాగే మొత్తం ఇంకా వరలక్ష్మి వ్రతం గురించి. వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే వారం జరుపుకుంటారు. అలాగే నాదొక విన్నపం ఏంటంటే, ఒక్కొక్కసారి వరలక్ష్మి వ్రతానికి 4 శుక్రవారాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి 5 వారాలు వస్తాయన్నమాట. ఈ 5 వారాల్లో ఏ వారమైనా మనం చేసుకోవచ్చు. దయచేసి టాబ్లెట్స్ అయితే వేసుకోవద్దు. ఇది నా విన్నపం. అలాగే మనకి ఏం కావాలో పూజకనేది ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసేసుకోండి. దానివల్ల చాలా ఈజీ అవుతదనమాట. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతది. నేనైతే లాస్ట్ ఇయర్ ఏం కావాలన్నది అదే రాసుకున్నాను. అదైతే గనక పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇంకా యాడ్ ఆన్ చేసుకుంటే యాడ్ ఆన్ చేసుకోవచ్చు. లెస్ చేసుకుంటే లెస్ చేసుకోవచ్చు. అలాగే ప్రసాదాలు వచ్చేటప్పటికి మనం అలాగే తాంబూలం ఇచ్చుకుంటాం కదా! ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసుకోవాలనమాట. తా ప్రసాదాలు వచ్చేటప్పటికి ఎవరికి ఎన్ని చేయగలిగితే ఎంత ఓపిక ఎంత స్తోమత ఉంటదో అంతవరకే చేసుకోవాలి. ఎక్కువైతే గనక ఏం అవసరం లేదనమాట. వాటి లిస్ట్ కూడా పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి.